మరి ఉత్తరం చూద్దామండి. శ్రీకాంత్ ఒంగోలు నుంచి రాస్తున్నారు. ఉగాది రోజున ఏ దైవాన్ని ప్రధానంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉగాది రోజున మన ఇష్టదైవాన్ని మామూలుగా పూజించుకోవాలి, సకల దేవతల్ని పూజించుకోవచ్చు. ముఖ్యంగా బ్రహ్మదేవుణ్ణి ఆయనకి ఇవాళ దమన పూజ చేయాలి. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని అని చెప్పి హేమాద్రి పండితుడు చెప్పాడు. చైత్రమాసంలో ఈ జగత్తుని బ్రహ్మ సృష్టి చేశాడు. ఆ సృష్టికర్త అయినటువంటి ఇవాళ సృష్టి చేశాడు కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని ఒక మాట ఇవాళ పూజించుకోవటం అనేటటువంటిది కర్తవ్యం. ఆ పూజ కూడా దమనముతో, దమనము అని చెప్పి పూలలో గుచ్చుకుంటూ ఉంటాం. ఆ దమనముతో పూజ చేసేట్లయితే అది ఈ సృష్టికర్తకి మనం కృతజ్ఞతలు తెలియజేసినట్టు అవుతుంది. అలాగే మిగతా దేవుడి మందిరంలో మనకి పూజా మందిరంలో ఉన్న దేవతలందరినీ కూడా అందరూ ఒకే స్వరూపం, పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఏ రూపంలో అయినా సరే భగవంతుని అర్చించి భగవద్ అనుగ్రహానికి పాత్రలం కావాలి అనేదే లక్ష్యం. ముఖ్యంగా పంచాంగానికి కూడా పూజ చేయాలి. పంచాంగ శ్రవణం ఏదైతే చేయబోతూ ఉంటామో ఆ పంచాంగాన్ని చక్కగా మన ఇంట్లో పంచాంగం ఉండి తీరాలి కాబట్టి ఒక పంచాంగం ముందు కొనుక్కుని దాని అవ్వాళ పూజ చేసి కాలస్వరూపమే పంచాంగం. ఆ పంచాంగము సాక్షాత్తు సూర్యుడు, నవగ్రహాలు వాటికి సంబంధించిన విషయమే దాంట్లో ఉండేది. ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ పంచాంగాన్ని పూజ చేస్తే నవగ్రహ పూజ చేసినటువంటి ఫలితము, నవగ్రహ అనుగ్రహం కూడా మనకి చేకూరుతుంది. అది కూడా ఈరోజు పూజా కార్యక్రమాల్లో కర్తవ్యం.